నా పేరు స్వాతి, డిజి న్యూస్కి స్వాగతం. మనలో ఏం చేస్తాను, కొడుకులు ఏం చేస్తాను, బిరకాయ పింఛి పెట్టింది కానీ నేను అన్నీ చేస్తాను, నేను చూసుకుంటా. కానీ అధ్యక్షురాలు నేను కాంగ్రెస్ పార్టీలో, అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళకి వేస్తేనే పనులు అయితే ఏది కానీ అర్థమైందా? మీరు వాళ్ళకి వీళ్ళకి వేయకుండా అట్లా చేసుకోకండి. నేనేమో సత్యమైన దగ్గర ఉంటా, ఏదైనా పని చెప్పని కంపౌండ్ పర్మిషన్ అయినా ఏదైనా అప్పట్లో తీసుకునేటట్టు చేస్తా. మీకు అర్థం
పేరు చిలుముల స్వప్న. మా ఆయన పేరు దిలీప్ కుమారు. మాది చొప్పదండి మండలం, ఆర్నకొండ విలేజ్. ప్రజెంట్ నేను సర్పంచ్గా కంటెస్ట్ చేస్తున్నాను. మా ఆర్నకొండ గ్రామానికి ఫస్ట్ నేను చేయదలుచుకున్నది ఏంటంటే, మా ఆర్నకొండ గ్రామంలో 14 వార్డులకు గాను పూర్తి స్థాయిలో సీసీ రోడ్ల నిర్మాణము, డ్రైనేజ్ నిర్మాణం చేయాలి. సెకండ్, మా స్కూల్ దగ్గర తెనుగువాడలో సీసీ రోడ్లు గాను డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ పోవడానికి, వర్షం నీరు పోవడానికి కరెక్ట్ లేదు, దానికి ఒక డ్రైనేజ్ సిస్టమ్ చేయాలి. గంగెడ్లవాడ కూడా సీసీ రోడ్లు, డ్రైనేజ్ సిస్టము ప్లస్ వాళ్ళకు ఒకటి శ్మశాన వాటిక కావాలని అడిగిర్రు, అది కూడా చేద్దాం అనుకుంటున్నాం. ఇంకోటి పద్మశాలీలకు కూడా శ్మశాన వాటిక ఒకటి. ఇంకోటి వచ్చి ఐతమ్మ చెరువు దగ్గర వాటర్ ఫ్లో పోవడానికి మళ్ళీ అక్కడ రోడ్ కూడా డ్యామేజ్ అయింది, అక్కడ ఒక మినీ బ్రిడ్జ్ కట్టాలనుకుంటున్నాము. మళ్ళీ అదే ఐతమ్మ చెరువు దగ్గర అందరూ వాకింగ్ చేయడం కోసం ఒకటి మంచి నిర్మాణము చేద్దాం అనుకుంటున్నాము. ఇంకోటి వచ్చి పోషమ్మ గుడి దగ్గర కూడా ఒకటి, బీరయ్య గుడి వరకు ఇంకొకటి సీసీ రోడ్ నిర్మాణం చేద్దాం అనుకుంటున్నాము. ఒకటి గత 20-30 సంవత్సరాలుగా మా ఊరికి అనుబంధంగా ఉండే గొల్లపల్లెకు ఒక సీసీ రోడ్ నిర్మాణం ఖచ్చితంగా కావాలి వాళ్ళకు మాత్రం, అది మేము హామీ ఇచ్చినాం. అది ఫస్ట్ అదే పని చేద్దాం అనుకుంటున్నాము. మళ్ళీ అర్హులైన వారందరికీ పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్స్, వితంతు పెన్షన్స్, బీడీ కార్మికులకు పెన్షన్స్ ఇద్దాం అనుకుంటున్నాం, అర్హులైన వారికి ఇప్పించడము. ఇంకొకటి, ఇప్పుడు మా గ్రామం పెద్దది కనుక మాకు ఇందిరమ్మ ఇండ్లు ఫస్ట్ లిస్ట్ లో 800 చిల్లర ఇండ్లకు గాను 82 ఇండ్లే వచ్చినాయి. మిగతావి సరాపండి. మా గ్రామంలో అర్హులైన వారందరికీ ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పించే ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు పెద్ద పీట వేసింది. ఉచిత బస్సు ప్రయాణం కానీ, 500లకు సిలిండర్ కానీ, సన్న బియ్యం పథకము, 500లకు కరెంటు బిల్లు ఫ్రీ ఉచితము, 200 యూనిట్లు ఉచితం పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా రానున్న ముందు భవిష్యత్తులో ఇంకా చాలా అభివృద్ధి పనులు చేస్తామని చెప్తున్నాము. ఇప్పుడు నేను ఆర్నకొండ సర్పంచ్గా నిల్చున్నాను. ఇప్పుడు మాకు అగండి, ఇప్పుడు ప్రజెంట్ మేము అన్ని కులాలను కలిసినాము. వివిధ కులాల వారు వాళ్ళ సమస్యలు చెప్పారు, ఒక్కొక్కరికి ఆ సమస్యలు మొత్తం తీర్చుతామని హామీ ఇచ్చినాము. ఇప్పుడు నేను ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో మండల అధ్యక్షురాలుగా చేస్తున్నాను. ఇంకా ముందు కూడా మా కాంగ్రెస్ తరఫున నుండి మా ఆర్నకొండ గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడానికి నా వంతుగా సకల విధాలుగా ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మా గుర్తు వచ్చేసి లేడీ పార్ట్స్ గుర్తు 5వ నెంబరు. నన్ను ఇంకా గెలిపించినట్లయితే ముందు ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము. మాది ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆర్నకొండలో కూడా మమ్మల్ని ఎన్నుకుంటే ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేసి ఆర్నకొండ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను.